అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయిరామ్ సింహాద్రి. నేను అమెరికాలో ఉంటాను. నేను ప్రైవేట్ పైలట్ని. నేను ఒక 9 సంవత్సరాల నుంచి 400 అవర్స్ ఫ్లై చేశాను. 900 టైమ్స్ ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేశాను. స్మాల్ ప్లేన్, అది కమర్షియల్ ప్యాసింజర్ ప్లేన్ కాదు. సో ఇది చెప్పే ముందర నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్ని న్యూస్ ఛానల్స్లో అన్ని దగ్గరలో కూడా వచ్చే రిపోర్ట్స్ కానీ, స్పెక్యులేషన్ కానీ, ఒపీనియన్స్ కానీ ఇవేవి కూడా యాక్యురేట్ కావు. ఇంక్లూడింగ్ నేను చెప్పేది కూడా ఇప్పుడు నా ఒపీనియన్ తప్ప అది యాక్యురేట్ రిపోర్ట్ కాదు. అదేంటి అంటే డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఫైనల్ రిపోర్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది వచ్చినంత వరకు ఏది కూడా ఫైనల్ కాదు, కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్లేన్ టెయిల్లో ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది, దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. ఆ బ్లాక్ బాక్స్ లో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్ లో ఉండే డేటా అంతటిని తీసి అనలైజ్ చేసి కరెక్ట్ గా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, దేని తర్వాత ఏం జరిగింది, ప్లేన్ టేక్ ఆఫ్ ఎంత స్పీడ్ లో జరిగింది, రన్వే మీద ఎంత స్పీడ్ లో వెళ్ళింది, ఏ టైంలో టేక్ ఆఫ్ చేశాడు, టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఎంతసేపు గాలిలో ఉంది, అది ఎంత వర్టికల్ స్పీడ్ అంటే 500, 1000, 1500 ఫీట్ పర్ సెకండ్ లో క్లైంబ్ లో వెళ్ళిందా, అవన్నీ చూసి కరెక్ట్ గా ప్లేన్ ఫాల్టా, ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ ఫాల్టా, వెదర్ ఫాల్టా, పర్ఫార్మెన్స్ ఫాల్టా, అన్ని రకాల డీటెయిల్స్ ఇస్తారు. ఇప్పుడు నేను అనుకున్నది, ఇప్పటి వరకు నేను చెప్పిన నాది కూడా స్పెక్యులేషనే. సో నేను అనుకున్న ఒపీనియన్ ఏంటి అంటే, చూసిన వీడియోలను బట్టి, చూసిన విజువల్స్ని బట్టి, నేను విన్న న్యూస్ని బట్టి నాకు తెలిసింది ఏంటి అంటే, జనరల్గా ఏ ఏవియేషన్లో ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఉన్నా ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏబీసీ చెక్ లిస్ట్. అదేంటి అంటే ఎక్కువసేపు ప్లేన్ గ్లైడ్ అవ్వడానికి బెస్ట్ ఎయిర్ స్పీడ్ని చూస్ చేసుకోవాలి, అది ఏ. బి ఏంటి, దగ్గరలో ఏది బెస్ట్ ఎయిర్ ఫీల్డ్ ఉంది అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రిపేర్ అవ్వాలి. సి ఏంటి, అన్ని చెక్ చేయాలి, ఫైర్ రాకుండా, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అవ్వకుండా, ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వకుండా అన్ని రకాలుగా షట్ ఆఫ్ చేసి ప్లేన్ని సేఫ్గా ప్లేన్ని ల్యాండ్ చేయాలి. ఇంత టైము నిన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్కి పైలట్కి లేదు. అతను 8200 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కమర్షియల్ పైలట్, అతనికి 30 సెకండ్స్ టైం కూడా లేదు. అదే 30 సెకండ్స్ అని ఎలా చెప్పగలుగుతున్నానంటే, ప్లేను 1500 ఫీట్ పర్ మినిట్ లో క్లైంబ్ చేసినది బోయింగ్ డ్రీమ్ లైనర్ 650 ఫీట్ కంటే తక్కువ ఫ్లైట్ లో అది ప్లేన్ క్రాష్ అయింది. దాని అర్థం ఏంటి అంటే ప్లేన్ 30 సెకండ్స్ కూడా గాలిలో లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ కానీ, ఏబీసీ కానీ, ఎమర్జెన్సీ చెక్ లిస్ట్ కానీ ఫాలో అవడానికి అతనికి అవకాశమే లేదు. మ్యాక్సిమం ఏం చెప్పుంటాడు, మేడే మేడే మేడే, ఐఎమ్ లూజింగ్ పవర్, ద ప్లేన్ ఇస్ క్రాషింగ్, ఐ నీడ్ హెల్ప్ అని అంటాడు. ఈలోకి క్రాష్ అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు ద స్టెప్స్, టేక్ ఆఫ్ టైంలో అతనికి జడ్జిమెంటల్ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ని ఆయన జడ్జిమెంట్ చేయలేకపోతే కనుక టేక్ ఆఫ్ అయిపోద్ది. అయిన తర్వాత 30 సెకండ్స్ టైం ఉంది. ఇంకా ఆ తర్వాత క్రాష్ అయింది ప్లేను. అది ప్లేన్ వల్ల అవ్వచ్చు, పైలట్ మిస్టేక్స్ అవ్వకూడదని రూల్ ఏం లేదు. ఎన్ని గంటలు ఉన్నా సరే అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ 8200 అవర్స్ కాబట్టి నేను అనుకుంటున్నాను ఆయన మిస్టేక్ కాదని. ప్లేన్ పర్ఫార్మెన్స్ అంటే ప్లేన్ ఫ్లాప్స్ అవసరం ఉంటుంది. చాలా హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్లో అహ్మదాబాద్లో అది ప్లేన్ టేకప్ అయింది. సో ప్లేన్ ఫ్లాప్స్ పనిచేయకపోయినా సరే లిఫ్ట్ తగ్గిపోద్ది. కాబట్టి ఆ విధంగా కూడా ప్లేన్ యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. రెండు అని నేను అనుకుంటున్న నా ఒపీనియన్ ఇది. సో ఇంతకంటే ఎక్కువ స్పెక్యులేట్ నేను చేయలేను. యాజ్ ఏవియేటర్ నేను అనుకున్నది ఇది. థ్యాంక్ యూ. ఫైనల్ అగైన్ డిస్క్లైమర్ ఏంటంటే, డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఫ్రమ్ ఫ్లైట్ డేటా రికార్డర్ వచ్చినంత వరకు మనం ఏది కూడా నమ్మడానికి లేదు. ఓన్లీ అనుమానం, స్పెక్యులేషన్. నేను చెప్పింది కూడా నా స్పెక్యులేషన్, నేను యాజ్ అ పైలట్ ఎక్స్పీరియన్స్ తోని నేను అనుకుని చెప్పాను తప్ప ఇది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు.